వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వలీ క్రియేషన్. నేను మీ వలిని మీ ముందుకు వచ్చాను సరికొత్త టాపిక్తో. టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మరి లెట్ us స్టార్ట్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి రేపొద్దున ఎగ్జామ్కి ఈరోజు ఎలా ప్రిపేర్ అవ్వాలి, షార్ట్ టైంలో ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. టైం లేదు, సన్నివేశంలో మన టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు రేపొద్దున ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రెషర్తో భయంతో ప్రిపేర్ అవ్వలేము. సో మనం భయాన్ని పక్కన పెట్టి 6 గంటల్లో ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అన్నదే మన టాపిక్ ఈరోజు. సో వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. మరి లెట్ us క్లాప్ టు స్టార్ట్ ది సెషన్. వెల్, ఎగ్జామ్ పాస్ అవ్వాలి లేకపోతే మంచి మార్కులతో పాస్ అవ్వాలి అంటే ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 స్టెప్స్ రూల్ మనం ఫాలో అవ్వాలి. రూల్ నెంబర్ 1, ఫస్ట్ అసలు రేపు ఎగ్జామ్ ఏంటిదని తెలియాలి. మనం ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతాం, రేపు ఎగ్జామ్ మనకు తెలియకుండా మనం ఏదో ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది, దానివల్ల లాభం లేదు. సో ఫస్ట్ రూల్ నెంబర్ 1, రేపు ఎగ్జామ్ ఏంటిదని తెలియాలి. ఆ ఎగ్జామ్ తాలూకా సిలబస్ పేపర్, క్వశ్చన్ పేపర్, మెటీరియల్స్ అన్నీ కూడా సమకూర్చుకోవాలి. ఒకసారి సిలబస్ పేపర్, మెటీరియల్ అంతా వచ్చిన తర్వాత సిలబస్ నీకు అర్థమైనా అర్థం కాకపోయినా సిలబస్ మొత్తం ఒక్కసారి చదవాలి. నీకు సిలబస్ చదవడం వల్ల ఏం అర్థం అవుతుందంటే మనకి ఏమున్నాయి, మన టాపిక్స్ ఏమేమి కవర్ అవ్వాలి, ఇవన్నీ ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మనం ఇదంతా సినారియో మొత్తం కూడా రేపొద్దున ఎగ్జామ్ గురించి ప్లాన్ చేస్తున్నాం. సో ఈరోజు ఈరోజు ఈవినింగ్ 6 o'clock నుంచి టైం తీసుకుంటే కనుక రేపు పొద్దున్న మళ్ళీ అకౌంట్ 8:30 టైం తీసుకుంటే ఒక 6 hours 7 hours మన బ్రేక్, స్లీపింగ్ బ్రేక్ తీసుకుంటే మనకు ఓవరాల్ 5:30 to 6 hours టైం ఉంటుంది. ఆ 6 hours ఎలా యూస్ చేయాలి అన్నదే ఈ టాపిక్ ఎజెండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ తీసుకుంటాం, సిలబస్ చదువుతాం, సిలబస్ అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ అంటే కనీసం ఒక 3 years క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం అనాలిసిస్ చేయాలి. క్వశ్చన్ పేపర్ చదవమని అనట్లేదు, అనాలిసిస్ చేయాలి. అనాలిసిస్ అంటే ఎటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ క్వశ్చన్ వస్తుంది మనకు, ఏ క్వశ్చన్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు, అది కాకుండా ఏ టాపిక్లో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇది ఐడెంటిఫై చేయాలి. ఒక మూడు క్వశ్చన్ పేపర్స్ చదివితే ఎలాంటి వాళ్ళు కానీ ఇది అర్థమైపోతుంది. సో దాని గురించి పెద్ద ఎక్స్పర్ట్స్ అవసరం లేదు, మనం ఎవరైనా చేయొచ్చు. 3 years 4 years క్వశ్చన్ పేపర్ కానీ తీస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇది తీసుకున్న తర్వాత మనం షెడ్యూల్ చేసుకోవాలి. ఫస్ట్ రేపు పొద్దున్న ఎగ్జామ్ ఎన్ని యూనిట్స్ ఎంతసేపు చదువుకోవాలి, ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి దీంట్లో చదవాల్సింది. మొత్తం సిలబస్ చదవమాట, మొత్తం యూనిట్ చదవమాట, బుల్లెట్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి అది మాత్రం చదవండి. ఎందుకంటే మనకు 6 గంటలు మాత్రమే టైం ఉంది, 5 to 6 యూనిట్స్ ఉంటాయి. అవన్నీ కూడా చదవాలి, రేపొద్దున ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలి. సో మొత్తం చదవాలంటే అవ్వదు. బుల్లెట్ పాయింట్స్, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఎవరైనా సరే బుల్లెట్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చదువుతారంటే మొత్తం సిలబస్ చదవరు. అదొక చిన్న టిప్, ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసరికి మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ కాసేపటికి స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టేసేయండి. కుదిరితే ఫోకస్ మోడ్లో పెట్టుకోండి. ఫోకస్ మోడ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు కాల్స్ కానీ నోటిఫికేషన్ కానీ వస్తే మీకు నోటిఫికేషన్ సౌండ్స్ రావు, మిమ్మల్ని పద్దాక డిస్టర్బ్ చేయదు. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు కరెక్ట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు అవ్వాలనుకుంటున్నారో అది ప్రిపేర్ అవ్వచ్చు. అది నెంబర్ 3. ఆ తర్వాత షెడ్యూల్ చేసుకునేటప్పుడు ఆ షెడ్యూల్లో అంటే ఇప్పుడు మనకు 6 hours టైం ఉంది కదా, ఆ 6 hours టైంని ఎలాగా షెడ్యూల్ చేస్తున్నాం, ఏమేమి టాపిక్స్ ఎంతసేపు చదువుతున్నాం, ఎలా చదువుతున్నాం
అదంతా ఒక షెడ్యూల్ చేసుకుని, ఇందాక కూడా చెప్పారు కదా సార్ షెడ్యూల్ మరి దీనికి ఏంటి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి. ఆ షెడ్యూల్ చేసుకున్న తర్వాత మీరు బ్రేక్ తీసుకోండి ఈ మధ్యలో కూడా. కంటిన్యూస్‌గా చదివినా సరే మనిషి డిస్టర్బ్ అయిపోతాడు. ఒక 20 మినిట్స్ బ్రేక్, 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని, బ్రేక్ అంటే మళ్ళీ మొబైల్ చూడమాకండి. బ్రేక్ అంటే బ్రేకే. కాస్త అలా తిరిగి రండి కాసేపు. 2 నిమిషాలు అలా వాక్ చేయండి. కుదిరితే మిల్క్ గాని, అలవాటు ఉంటే టీ తాగండి. లేకపోతే ఏ ఏం చేయదు, జస్ట్ అలా సందు కూర్చో, అగైన్ మళ్ళీ స్టార్ట్. డిస్ట్రాక్ట్ మాత్రం నీకున్నది 6 అవర్స్. ఆ 6 అవర్స్‌ని ఎలా ఉపయోగిస్తావు అన్నది ఇంపార్టెంట్. ఫ్రూట్‌ఫుల్‌గా యూజ్ చేయాలి. ఎట్టి పరిస్థితిలో ఒక్క మినిట్ కూడా వేస్ట్ అవ్వడానికి వీల్లేదు. సో, మనం అలా ప్లాన్ చేయాలి. ఆ తర్వాత 4 అండి. 5 స్లీప్. కంపల్సరీ మంచిగా స్లీప్ చేయాలి. 6 అవర్స్ స్లీప్ మినిమమ్ తీసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఆ స్లీప్‌ని కంప్లీట్ చేయండి. స్లీప్ మంచిగా ఉంటే డెసిషన్స్ మంచిగా వస్తాయి. స్లీప్ మంచిగా లేకపోతే డెసిషన్స్ మంచిగా రావు. సో, 6 అవర్స్ స్లీప్‌ని కంప్లీట్ చేయండి. అయితే ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే, మనం ఏం చేస్తామంటే మెటీరియల్ మొత్తం చదువుతాం. మెటీరియల్ మొత్తం చదవమాకండి. క్వెషన్ పేపర్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే వచ్చాయో ఆ క్వెషన్స్ ఫస్ట్ చదవండి. మొత్తం మెటీరియల్‌లో స్ట్రాంగ్ బేస్ ఏంటి? వీక్ బేస్ ఏంటి? అంటే ఏ టాపిక్స్ నీకొచ్చు, ఏ టాపిక్స్ నీకు రావు ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసిన తర్వాత దాంట్లో నుంచి స్ట్రాంగ్ మీకు ఏదైతే టాపిక్స్ వచ్చో ఆ టాపిక్స్ మొత్తం ఒకసారి రివైజ్ చేసి మొత్తం రివైజ్ చేయండి. ఆ చేసుకున్న తర్వాత ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏమున్నాయి ఐడెంటిఫై చేయండి. ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఫస్ట్ చదవండి. ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్‌లో కూడా స్ట్రాంగ్ సిలబస్ నీకు ఎక్కడైతే రాదో, అంటే మెటీరియల్‌లో నీకు ఏదైతే టాపిక్స్ రావో దాన్ని ఐడెంటిఫై చేయి. నీకు ఏ టాపిక్స్ వచ్చో అదే ఐడెంటిఫై చేయి. స్ట్రాంగ్ అంటే నువ్వు ఏదైతే నీకు బాగా వచ్చో ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయి. అది బాగా చదువు. అవి ఎక్కడ బుల్లెట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా, అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఫస్ట్ దాన్ని చదువు. ఆ తర్వాత ఏదైతే వీక్ ఉన్నావో దాన్ని కూడా ఒకసారి చదువు. ఎందుకంటే నువ్వు బ్లాంక్ పేపర్ ఇవ్వకుండా రావాలంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏదైతే నువ్వు ఐడెంటిఫై చేయాలో దాంట్లో ఏదైతే వీక్ ఉన్నావో దాంట్లో కూడా నువ్వు చదవాలి. చదివితేనే ఇది కంప్లీట్ అవుతుంది. సో, మనం ఈరోజు చూసిన 6 పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ సిలబస్ ఏంటి ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటి ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత షెడ్యూల్, మనం ఒక 6 అవర్స్ ఎలా ప్లాన్ చేసుకుని షెడ్యూల్ ప్లాన్ చేసుకోవాలి. ప్రాపర్ స్లీప్ ఉండాలి. ఇంపార్టెంట్ క్వెషన్స్ ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత మనం ఏ ఏ టాపిక్‌లో మనం వీక్ ఉన్నామో ఐడెంటిఫై చేయాలి. స్ట్రాంగ్ ఎక్కడ ఉన్నామో ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ చేయాలి. మనం గనుక ఇలా చేస్తే ఎగ్జామ్ మంచి మార్క్స్‌తో పాస్ అయ్యే అవకాశాలు 100% ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. మైసెల్ఫ్ వలి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.